హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మాకైతే డామినోస్ వచ్చేసి ఒక 1 కిలోమీటర్ ఫార్ అనమాట అంతే. మేమైతే అప్పటికి ఆర్డర్ ప్లేస్ చేస్తే 2-3 డేస్‌గా ఆర్డర్స్ అనేది తీసుకోవడం లేదు డామినోస్. సో మా డ్యాడీ నైట్ 10 అవుతుంది. ఈ టైంలో ఎప్పుడు బయట పంపలేదు. మేమైతే 18 ఇయర్స్‌గా ఉంటున్నాం ఇక్కడ లిటరల్లీ. సో ఫైనల్లీ ఈరోజు అయితే మేము వచ్చాము. 1 కిలోమీటరే కదా అనేసి. డైనింగ్‌లో ఎవ్వరు లేదు. అందరూ టేక్ అవే లేకపోతే ఆర్డర్సే కదా ప్లేస్ చేస్తారు. సో మేమైతే ఆర్డర్ ప్లేస్ చేసి వెయిట్ చేస్తున్నాం. మెయిన్ మమ్మీ కోసం వచ్చాం. మమ్మీకి ఒక 1 ఇయర్‌గా అలవాటయింది. మా కజిన్స్ వల్ల అంటే మా చెల్లి గాని, మా బ్రదర్స్ గాని అలవాటు చేశారు మమ్మీకి. సో నేనైతే ఏంటంటే ఒక 18 ఇయర్స్‌గా ఇక్కడ ఉంటున్నా. లిటరల్లీ నా ఫ్రెండ్స్‌తో ఎన్ని వేల సార్లు ఎళ్ళుంటానో, వాళ్ళు ఎన్ని లక్షల సార్లు నన్ను అడుక్కొని ఉంటారు. నేను ఎప్పుడు పిజ్జా గాని, బర్గర్స్ గాని తినలేదు. ఐయామ్ బిగ్ కేఎఫ్‌సీ ఫ్యాన్. సో బట్ మొత్తానికి ఒక ఐటెమ్ అయితే అలవాటయింది. నేను ఎప్పుడు లావా కేకే తినేదాన్ని. బట్ ఇప్పుడైతే క్యాంపస్‌కి వచ్చేసాము. ఒక ఐటెమ్ ఏది అలవాటయిందని చూపిస్తాను రండి. సో లైట్‌గా ఉండాలి కదా, ఆల్రెడీ నైట్ అయిపోయిందనేసి రెగ్యులర్సే తీసుకున్నామనమాట. సో నాకోసం ఇది తీసుకున్నాను. చికెన్ అండ్ సాస్ ఉంటుంది అంతే. చికెన్ పఫ్‌లా ఉంటుందని చికెన్ సింగర్ పార్సెల్. ఇది టాకో మెక్సికన్ వెజ్ అంట మా చెల్లికి. సో ఇది వచ్చేసి నాకు మైదా రొట్టెలాగా అనిపించింది. ఒక సెకండ్ టైమ్ ఏమో తింటున్నా ఈ పిజ్జా అంతే. సో మా చెల్లి అయితే ఎప్పుడు అవే తింటుంది. సో ఎవరైనా డామినోస్ లవర్స్ ఉంటే కమెంట్స్‌లో కమెంట్ చేయండి. నాకైతే ఈ జింగర్ పార్సెల్ బాగా నచ్చిందనమాట.